నువ్వు చదవాలని కూర్చున్న ప్రతిసారీ ఎందుకు నీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? నిజమేమిటంటే నీలో ఏ లోపం లేదు. సమస్య నీ చుట్టూ ఉన్న ఏర్పాటులో ఉంది. చాలామంది తమ ఏకాగ్రత బలహీనమని అనుకుంటారు. కాని అసలు కారణం చుట్టూ ఉన్న పరిసరాలు. ఎన్నో పుటలు తెరిచి సందేశాలు వస్తుండగా చదవాలని ప్రయత్నించడం వల్ల మెదడు అలసిపోతుంది. నిజానికి మనిషి మెదడు ఒకేసారి ఒకే పనిని లోతుగా చేయగలదు. ఒక పని నుంచి ఇంకొక పనికి మారిన ప్రతిసారీ అది మళ్లీ మొదటి స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అందుకే నిశ్శబ్దంగా ఒకే పనిపై కూర్చుంటే మొదటి కొన్ని నిమిషాల్లో బ్రెయిన్ స్ట్రెస్ తీసుకున్నా సరే దాన్ని ఓవర్కమ్ చేసి మళ్లీ రెండో పని మీద కాన్సంట్రేట్ చేసే శక్తి బ్రెయిన్కి ఉంది. అండ్ బ్రెయిన్ ఒకేసారి రెండు పనులు చెయ్యగలడు మరియు చేస్తుంది. చాలామంది ఆ స్థితి రాకముందే లేచి వెళ్ళిపోతారు. అందుకే వారు ఓడిపోతారు. క్రమశిక్షణ లేక కాదు, ఓపిక లేకపోవడం వల్ల. నిజానికి ఏకాగ్రత అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు, అది నెమ్మదిగా పెరిగే శక్తి. అందుకే ఒక మంచి విధానమేమిటంటే కొంతసేపు పూర్తిగా చదవడం, తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం. ఇలా చేస్తే అలసట తగ్గి గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. విశ్రాంతి సమయంలో అర్థంలేని విషయాల్లో మునిగిపోవడం కాదు, శరీరాన్ని కదిలించడం, శ్వాసన సరిచేయడం, నిశ్శబ్దంగా ఉండడం ద్వారా తర్వాతి చదువులో స్పష్టత రెట్టింపవుతుంది. ఇంకో ముఖ్యమైన అలవాటు ఒకేసారి ఒకే విషయం మీద దృష్టి పెట్టడం. ఎందుకంటే ప్రతీ చిన్న అంతరాయం మెదడు శక్తిని తగ్గిస్తుంది. అందుకే నిజంగా ముందుకు వెళ్లేవారు చదువు సమయంలో ప్రపంచాన్నే మర్చిపోతారు. అది వారి బలహీనత కాదు, బలం. అలాగే శరీరానికి సరైన ఆహారం, నీరు అవసరమున్నట్లే మెదడుకు అవసరముంటుంది. నీరు తక్కువైతే అలసట వస్తుంది. ఎక్కువ స్వీట్ తిన్నా సరే శక్తి ఒక్కసారిగా పడిపోతుంది. సరైన ఆహారం తీసుకుంటే కాన్సంట్రేషన్ ఒకేలా ఉంటుంది. అంతకంటే ముఖ్యమైనది స్పష్టమైన ఈరోజు చదువుతా అనేది టార్గెట్ కాదు. ఈ సమయానికి ఈ సబ్జెక్ట్లో ఈ పార్ట్ పూర్తి చేస్తా అనేది నిజమైన లక్ష్యం. ఎందుకంటే ముగింపు కనిపిస్తే మెదడు వేగంగా పనిచేస్తుంది. మధ్యలో ఒకవేళ డైవర్ట్ అయినా కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. తిరిగి పనిపై దృష్టి పెట్టిన ప్రతిసారీ నీ కాన్సంట్రేషన్ బలపరుస్తున్నావు. మొదట కష్టం, తర్వాత అలవాటు, చివరికి సహజమవుతుంది. చాలామంది గంటలపాటు పుస్తకం ముందు కూర్చుంటారు. కాని నిజమైన లోతైన చదువు కొద్ది నిమిషాలే ఉంటుంది. అసలు విలువ సమయానికి కాదు, లోతుకే. 1 గంట నిజమైన ఏకాగ్రత 5 గంటల అలసత్వం కంటే గొప్పది. ఈ విషయం అర్థమైతే జీవితం మారుతుంది. భవిష్యత్తులోని నిన్ను ఒకసారి ఊహించుకో. ప్రశాంతంగా, ధైర్యంగా, స్పష్టంగా ఉండే వ్యక్తి. ఎందుకంటే అతను తన దృష్టిపై నియంత్రణ సాధించాడు. బయట ప్రపంచం ఎంత శబ్దంగా ఉన్నా అతని మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. అదే నిజమైన విజయానికి సంకేతం. మార్కులు, ఫలితాలు తర్వాత వస్తాయి. ముందుగా రావాల్సింది నియంత్రణ. నీ దృష్టిపై నియంత్రణ వచ్చిన రోజునుంచి నీ జీవితంపై నియంత్రణ మొదలవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతో సాధించిన ఎలాన్ మస్క్, రతన్ టాటా వాళ్లు ఏవేవో గొప్ప రూల్సేమీ కూడా ఫాలో అయిపోలేదు. చేసే పనిని ఫోకస్డ్గా ఈ విధంగా చేసి సక్సెస్ అయినవాళ్లే. ప్రతిరోజు కొంచెం ఏకాగ్రత, కొంచెం క్రమశిక్షణ, కొంచెం స్పష్టత, ఇవే కలిసి పెద్ద విజయాన్ని తీసుకొస్తాయి. ఒక్కరోజులో మారిపోవడం కాదు, ప్రతిరోజూ చిన్న విజయాలను గెలవడం. చివరికి నిర్ణయం నీదే. నువ్వు అంతరాయాల బానిసగా ఉండాలా, లేక నీ ఏకాగ్రతకు యజమానిగా మారాలా? ఈరోజే ఒకసారి నిజంగా ప్రయత్నించు. అన్ని అంతరాయాలను దూరం పెట్టి ఒకే పనిపై పూర్తిగా కూర్చో. పూర్తయ్యేసరికి నీలో కొత్త శక్తి కనిపిస్తుంది. అదే అనుభూతి మళ్లీ మళ్లీ నిన్ను ముందుకు నడిపిస్తుంది.